క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మరి సమయాన దేవుని యొక్క వాక్యాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచనం నుంచి 20 వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. దేవుని లేఖన భాగంలో మరి విశేషముగా ముగ్గురు యొక్క విశేషతలను లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నా. మొదటిగా, ఈ లోకమందును మరి ఆరాధిస్తున్న మనమందరం ఆరాధనకు పూజ్యుడును యోగ్యుడును. ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఆ మాటని లేఖన భాగంలో చూస్తున్నాం. అయితే తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనగా దేవుని వాక్యంలో చూస్తున్నాము. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన ద్వారా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునవైనను వాటన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి యొక్క అభిష్టము. దేవుని ఉద్దేశము ప్రభువైన యేసుక్రీస్తులో మనము సమాధాన పడవలన ఉద్దేశము దేవునిదై ఉన్నది. అలా అయితే ఆరాధనకు పూజ్యుడైన దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరు? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆరాధనకు యోగ్యులు ఎవరు అంటే దేవుని వాక్యంలో మరి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు కాగా శిరస్సయ్యున్న యేసుక్రీస్తు యొక్క శరీరము అనే సంఘము ఆరాధనకు యోగ్యులు. దేవుని సంఘములో చేర్చబడిన వారు ఆరాధనకు యోగ్యులు అని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన్ను ఆరాధించే వారి యొక్క విశేషత చూడగా యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడిన వారు ఆరాధనకు యోగ్యులు. అలా అయితే దేవుణ్ణి ఆరాధించేవారుగా లెక్కించబడుటకు, ఎన్నిక చేయుటకు మనకున్న యోగ్యత ఏమిటి అనగా దేవుని వాక్యములో చూడగా మనలో ఏ యోగ్యత లేనివారం. అలా అయితే మనల్ని ఆరాధనకు యోగ్యులుగా చేసింది ఎవరు? మనల్ని ఆరాధనకు యోగ్యులుగా చేసిన ప్రభుని యొక్క విశేషతను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా
కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, మనల్ని ఆరాధనకు యోగ్యులుగా చేసిన దేవుడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అనగా ఆది అయి ఉన్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగునే దేవుని లేఖన భాగంలో ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తానికి ఆధారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాట, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలిగినవాడు, అన్నిటికీ ప్రముఖుడు, ప్రాముఖ్యత కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగునే దేవుని వాక్యములో చూడగా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించుతున్నది, ఆయనలో సర్వము సంపూర్ణము నివసించుతున్న విశేషతను లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయన దేవునితో సమాధానపరచువాడై ఉన్నాడు. మన ప్రభు యొక్క విశేషము, ఆయన ఆది అయి ఉన్న దేవుడు, ఆయన అన్నిటికీ ఆధారభూతుడు, ఆయనే ప్రముఖుడు, ప్రాముఖ్యం కలిగిన వాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించున్నది, ఆయన ద్వారా సమాధానపరచబడి ఉన్నాము. అలాగా ఆయన ప్రాముఖ్యత విశేషతను చూడగా దేవుని యొక్క సంగతి మరి విశేషం ఏమిటంటే, ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యను. ఆయన ప్రాముఖ్యత ఎంత విశేషమంటే, ఆయన ఆది అయి ఉన్న దేవుడై ఉండి ఈ లోకములో మనల్ని దేవుణ్ణి ఆరాధించేవారుగా చేయుటకై ఆయన మన వంటి వానిగా ఈ లోకానికి అనుగ్రహించబడి, ఆయన మన పాప భారమంతా భరించి ఆ పాపమునకు వచ్చు జీతమును, మరణాన్ని అనుభవించి ఆ మరణాన్ని జయించి లేచిన సజీవుడు, ఆ మరణాన్ని జయించినటువంటి దేవుడు, ఆది సంభూతుడు, ఆయన ప్రాముఖ్య విశేషతను వాక్యంలో చూస్తున్నాం. అలాగనే ఆయనలో సర్వ సంపూర్ణత నివసించుచున్నదనుటలో మరి విశేషం ఏమిటంటే, దేవుని వాక్యంలో చూస్తున్నాము, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఆరాధికులుగా చేయుటకై, దేవునితో మనకి సంధి కుదుర్చుటకై ఆయన శిలువ రక్తము విశేషమై ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, పాపము ప్రాయశ్చిత్తము చేయుటకై రక్తము చిందించబడవలసి ఉన్నది కదా, అది పరిశుద్ధమై ఉండాలి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు. కాబట్టి ఆ పరిశుద్ధుడు మన పాప ప్రాయశ్చిత్తము చేయుటకై ఆ కల్వరి శిలువలో ఆయన అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము మనందరి పాపమున కొరకై ఆయన ప్రాయశ్చిత్తము చేసి దేవునితో సంధి కుదిర్చాడు, దేవునితో సమాధానము చేశాడు. ఈ గొప్ప కార్యాన్ని జరిగించి దేవుని ఆరాధికులుగా మనందరినీ కృప ద్వారా అనుగ్రహించబడిన వారమై ఉన్నాము. అలా అయితే దేవుని ఆరాధన ఎలా చేయగలం? ఆ మహోన్నతుని ఆరాధనను, ఆ శ్రేష్ఠుడు యోగ్యుడు అయిన ప్రభువుని జ్ఞాపకము చేసుకునే విశేషతను అల్పులము అజ్ఞానులమైన మనం ఎలా ఎరుగుదుము అనగా, దేవుని లేఖనము తెలియచేసిన విశేషం, మనల్ని ఆరాధించుటకు నడుపుచున్నది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటే 2వ అధ్యాయం 12వ వచనములో, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి సర్వోన్నతమైన దేవుని యొక్క విశేషమైన సంగతులను మనకు బయలుపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు
మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప మనము దేవుణ్ణి తెలుసుకొనలేము. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మనము దేవుణ్ణి ఆరాధించనులేము. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కాబట్టి మనకు దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ ద్వారా ఈ సంగతులు మనకు బయలుపరిచి ప్రభువైన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకునే గొప్ప ధన్యత ఆయన పిల్లలుగా మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇటు ధన్యతను ద్వారా దేవుని మహిమపరిచే భాగ్యం ఆయన పిల్లలకును పరిశుద్ధులకును అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.